హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం కపుల్ ఫ్రెండ్లీ. నాకైతే యావరేజ్ అనిపించింది, నాట్ గుడ్ అలాగని బ్యాడ్ అని కూడా అనలేము. ఒక న్యూ ఏజ్ టైప్ ఆఫ్ డ్రామా లాగా తీశారు. బట్ స్టోరీ 2-3 మూవీస్ లో సిమిలర్ గా చూసేసాం. బట్ ఆల్మోస్ట్ తెలిసిన టైప్ ఆఫ్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అయితే యూనిక్ గానే ఉంది. ఒక రిఫ్రెషింగ్ టోన్ లా ఉంటుంది మూవీ మొత్తం. బట్ ఆ పేసింగ్ కొంచెం స్లోగా ఉండడం అండ్ ప్రిడిక్టబుల్ ప్లాట్ ఉండడం అంతగా వర్కౌట్ అవ్వలేదు. స్పాయిలర్ లేకుండా ప్లాట్ చెప్పాలంటే, ఒక ఇంటీరియర్స్ ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్న హీరోకి ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం వెతుకుతున్న హీరోయిన్ కలిస్తే ఏమవుతుంది అనేదే ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఒక టోన్ సెట్ చేయడానికి ట్రై చేశారు. అలా అన్ఈవెన్ పేసింగ్ తో వెళ్తుంది మూవీ. రెగ్యులర్ టెంప్లెట్ లా కాకుండా కొత్తగా ట్రై చేశారు. ఆ సినిమాటోగ్రఫీ వల్ల కొంచెం సినిమాటిక్ లుక్ ఉంది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పేస్ అలా పిక్ అవుతుంది. అప్పటి వరకు జరుగుతున్న ప్రొసీడింగ్స్ కి భిన్నంగా ఉండడం స్టార్ట్ అవుతాయి. ఒక 20 to 30 minutes రేజీగా వెళ్ళినప్పటికీ ఇట్ స్లోస్ డౌన్ అండ్ ద కోర్ ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది మూవీలో ఉన్నప్పటికీ ప్రిడిక్టబుల్ అనిపించింది మొత్తం. బట్ సంగీత్ శోభన్ యాక్టింగ్ తో డ్రైవ్ చేశాడు మూవీ మొత్తం. తను ఇంకా మంచి మూవీస్ చేయొచ్చు ఇంత యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్నప్పుడు. హీరోయిన్ మాన్సా లుక్స్ అయితే రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. పర్ఫెక్ట్ కాస్టింగ్ లాగా అనిపించింది నాకైతే. కామెడీని ఇరికిద్దాం అనుకున్నారు మధ్యలో, బట్ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. ఒక న్యూ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీతో తీశారు. బట్ స్లో పేసింగ్, ప్రిడిక్టబుల్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఆ ప్రొసీడింగ్స్ వల్ల డౌన్ అయిందనే చెప్పాలి. ఓవరాల్ ఇట్స్ అన్ యావరేజ్ వాచ్ ఇన్ ది థియేటర్స్. థియేటర్ అయితే రికమెండ్ చేయను, ఓటీటీలో అయితే చూడొచ్చు ఒక్కసారి. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా సినిమా చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.